ఇలాంటి వాటిని చూసినప్పుడు దేవుడు విసిగిపోతున్నాడండి. పేరుకు క్రైస్తవుడు, ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడు? 30 సంవత్సరాలు. పుట్టినప్పుడు నుండి తాతల ముత్తాతల దగ్గర నుండి బ్రతుకు దేవునికి అంగీకారంగా ఉందా? నీ బ్రతుకు దేవుడు చూసి ఆనందించగలుగుతున్నాడా? నీ బ్రతుకుని బట్టి ఆయన సంతోషపడగలుగుతున్నాడా? దేవుడు సంతోషపడని బ్రతుకు నువ్వు ఎవరిని సంతోషపెట్టినా వేస్ట్. ఈరోజు దేవుని సన్నిధిలో ఆశతో వచ్చారు. ఎంతమంది దేవుని సన్నిధి కోరి నేను ఇక్కడికి వచ్చానంటారో? చేతులు అయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హెచ్చించబడవలసింది యేసు మాత్రమే, గణపరచబడవలసింది యేసు మాత్రమే. యేసుని చూస్తేనే బ్రతుకులు మారుతాయి. ఏ మనిషిని చూసినా బ్రతుకు మారదు. నిన్ను విడిపించగలిగింది యేసు మాత్రమే. ఏ మనిషి చేతుల్లో శక్తి లేదు. యేసు నామము తప్ప, యేసు ద్వారంగా తప్ప నీ జీవితంలో మార్పు తీసుకురాగలిగింది ఎవరేం లేదు. సేవకులను వాడుకుంటాడు దేవుడు, కాదని చెప్పట్లే. కానీ దేవుని స్థానంలో సేవకుడు వచ్చేయకూడదు. దేవుని స్థానంలో ఎవరు వచ్చేయకూడదు. యేసుని హెచ్చించాలి. నా ప్రార్థన ఒకటే, ప్రభువా ఇదిగోనయ్యా వీరి జీవితంలో నీ కార్యములు జరగాలయ్యా. బంధించబడమన్నారు చాలామంది. ప్రభు నాకు ప్రార్థనలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతోమంది జీవితాలు బంధించబడి ఉన్నాయి. పేరుకి క్రైస్తవుడివి, ఆలయానికి వెళ్తున్నావు, దేవుని ఆరాధిస్తానంటావు, వాక్యం చదువుతున్నానంటావు, బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నావు. రహస్య పాపంతో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. దేవుడు అంటే నేను నిన్ను చూస్తున్నా. దేవుడు నా భారం నా హృదయంలో మంట కలిగిస్తూ ఉన్నాడు. నేను చెప్పా ఈ మాట. రహస్య పాప జీవితాలు, ఎవరికి తెలియదులే అనుకుంటున్న జీవితాలు. కొంతమంది కంట పాపము చేసి 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 ఇది అలవాటైపోయిందంట. ఇది పాపమా? దేవుడు బాధపడుతున్నాడండి. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎన్నో నేను చేయాలని ఆశపడుతున్నా. నీ జీవితంలో ఎంతో అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నా. నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాను. కానీ నీ బ్రతుకు చూస్తే, ఈరోజు దేవుడు మన బ్రతుకును చూసి సంతోషపడగలుగుతున్నాడా? ఈ ప్రశ్న జవాబిచ్చుకోండి. మీ బ్రతుకును చూసి దేవుడు సంతోషపడగలుగుతున్నాడా? మీ బ్రతుకును చూసి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో దేవుడి కార్యములు, గొప్ప కార్యాలు చేయాలని ఎంతో ఆశపడున్నాడు. కానీ మీరు ఆయన పాదాలు పట్టుకుంటే మాత్రమే, ఆయన సన్నిధికి చేరితే మాత్రమే